హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ ద్వారకా. మేమైతే సోమనాథ్ టెంపుల్ నుంచి ద్వారకకి అయితే రీచ్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 7కి రీచ్ కావాల్సింది 8:30 అట్లా అయింది. లేట్ అయితే అయిపోయింది. మొత్తానికి మేమైతే ద్వారకా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. మీరు చూడండి ద్వారకా రైల్వే స్టేషన్ ఎలా ఉందో, ఒక గోపురం లాగా ఉంది కదా. ట్రైన్ నుంచి చూడండి ఎంతమంది జనాలు వచ్చారో, అసలు బీభత్సంగా ఉన్నారు జనాలు. అసలు ఆటోలు కూడా చూడండి ఎంతలా రష్గా ఉన్నాయి. అసలు లైన్గా అయితే అసలు కంటికి కనిపించట్లేదు కదా ఆటోలు జనాలు కూడా. సో మేము వెళ్ళిన టైం వచ్చేసరికి జన్మాష్టమి ముందు రోజు. జన్మాష్టమి మేము వెళ్ళింది వచ్చేసరికి కృష్ణ జన్మాష్టమి ముందు రోజు కనుక చాలామంది జనాలు ఉన్నారు. చూడండి ద్వారకా సిటీ ఎలా ఉందో, చాలా బాగుంది అక్కడ. వీడు ఇప్పుడే అమెరికా నుంచి వచ్చిండు. నైట్ చూడు క్యాప్, వాడికి బ్యాగు చూపించిండు ఫ్రెండ్. వీడు ఎట్లున్నాడో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మేము ఉండబోయే హోటల్ ద్వారకాకి ఒక 500 మీటర్స్ దూరంలో అయితే ఈ హోటల్ అయితే ఉంది. సో అక్కడైతే మాకు హోటల్ కూడా దొరకడం లేదు కృష్ణాష్టమి వల్ల. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ ద్వారకా. ద్వారకా అయితే మార్నింగ్ అయితే రీచ్ అయిపోయాం. 7ంటికి రావాల్సిన ట్రైన్ 8:15 వచ్చింది. సో అక్కడ నుంచి మేమైతే ఆటో పట్టించుకొని ఒక రూమ్ అయితే తీసేసుకున్నాము. రేపు పండగ అయ్యేసరికి కొంచెం కాస్ట్ అయితే హెవీగా ఉంది. మేము తీసుకున్న రూము 2200 ఉంది. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాం. ఇక్కడ నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్తాము. సో మేము హోటల్లో మొత్తం ఫ్రెష్ అయిపోయి ఇక దర్శనంకి అయితే వెళ్తున్నాము. చూడండి పిల్లలు ఎంత బాగున్నారు, అసలు మొద్దుగా చాలా బాగున్నారు కదా. ఇది వచ్చేసరికి సోమనాథ్లో తీసుకున్న వాళ్ళకి ఆ డ్రెస్సెస్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ద్వారకకి అయితే దారుకేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడ మొత్తం ఎక్కడ చూసినా ఆవులు అయితే అక్కడే దారిలో చాలా ఉన్నాయన్నమాట ఆవులు మాత్రం అక్కడ. ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూ స్ట్రైట్కి అయితే వెళ్ళాలి మనం. మేమైతే ఇక ద్వారకా టెంపుల్ దగ్గరికి దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇది చూడండి దర్శనం కాకముందే జనాలు ఎంత బీభత్సంగా ఉన్నారో అసలు. నెక్స్ట్ డే వచ్చేసరికి కృష్ణాష్టమి కాబట్టి అంత ఆటపాటలతోని, అంత లైటింగ్తోని, అంత డెకరేషన్ అయితే చేస్తున్నారు. కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి గోపురం, కృష్ణుడి యొక్క దేవస్థానం ఉండే గోపురం అదంతా. చూడండి అసలు ఆటపాటలతో కిక్కరికిసిపోతుంది జనాలు మాత్రం. అసలు భక్తులు మాత్రం విపరీతంగా వస్తున్నారు. అసలు మీరు చూస్తే మాత్రం అసలు ఇది వచ్చేసరికి ఎగ్జిట్, మాకు ఎంట్రీ ఎక్కడో తెలియట్లేదు. అక్కడ అడుగుతున్నాము అంతా. చాలా కన్ఫ్యూజ్గా ఉంది అక్కడ. మీరైతే కన్ఫ్యూజ్ కాకండి, మీకైతే చెప్తున్నాను ఇక్కడ. మీరైతే డీటెయిల్గా అయితే మీరైతే చూడండి. అది వచ్చేసరికి గోమతి రివర్ అటు వెళ్ళడానికైతే ఒక వంతెన అయితే ఉంది మీకు. దాని కింద అయితే గోమతి రివర్ అయితే ఉంటుంది. మీరైతే వెళ్ళి చూడండి మీరు. ఇది వచ్చేసరికి మనం దర్శనానికి వెళ్ళే మార్గం ఇది. ఇదంతా ఫ్రీ దర్శనమే. ఇంత పేమెంట్ మాత్రం మాకు ఎక్కడైతే కనిపించలేదు. ఇక దారి మధ్యలో మాకైతే ఇక్కడ నామకరణం అయితే బొట్టు అయితే పెట్టించుకుందామని చెప్పి మేమైతే పిల్లలం అయితే పెట్టించుకుంటాము. ఫస్ట్ వచ్చేసరికి పెద్దోడికి అయితే వేపిస్తున్నాము. పెద్దోడు అయిపోయిన తర్వాత చిన్నోడు అయిపోయిన తర్వాత నేను. మీరైతే ఆ విజువల్ మాత్రం చూడండి, మిస్ కాకండి మీరైతే. ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే బొట్టు పెట్టించుకున్నాము, దర్శనంకి అయితే వెళ్తున్నాము. బట్ ఏంటంటే ఫోన్ అయితే అలవలేదు. ఇప్పుడు ఇది వచ్చేసరికి డిపాజిట్ మిషన్. సో ఇక్కడైతే పెట్టేద్దాము. మేము దర్శనం చూడండి మేమైతే దర్శనంలోనికి అయితే వెళ్ళాము. చూడండి మాకైతే ఫోన్స్ అయితే అలవలేదు కాబట్టి బయట నుంచి ఒకరిని అయితే క్యాప్చర్ చేయమని చెప్పాము. చూడండి నేను మా బావ పిల్లలతో దర్శనం అయితే లోనికి వెళ్తున్నాము. చాలా వర్షం అయితే బాగా బీభత్సంగా పడి ఉంది. కింద అంతా బురదగా ఉంది. మేము వెళ్ళేసరికి అయితే వర్షం అయితే లేదు. బట్ ఏంటంటే ముందరైతే వర్షం అయితే చాలా పడున్నది. మొత్తానికి మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. ఆల్మోస్ట్ 3 to 4 hours అయితే పట్టింది. నెక్స్ట్ డే వచ్చేసరికి కృష్ణాష్టమి కాబట్టి చాలా రద్దీగా అయితే ఉంది. మీరు చూస్తున్నారు కదా గోపురం వచ్చేసరికి అదేనండి కృష్ణుడు గోపురం అంది. అక్కడే మన మెయిన్ టెంపుల్ మందిరం అయితే ఉంది. సో ఆ గోపురం కూడా చాలా హైట్గా ఉంది. మీకు ఆకాశానిక ఆ గోపురానిక అన్నట్టుగా కనిపిస్తుంది మీకు. చాలా బాగుంది ఆ టెంపుల్ వచ్చేసరికి. ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. లోన మాత్రం నాకు చాలా బాగా చాలా బాగా నచ్చింది.
బయటికి వచ్చే దారి ఇది ఎగ్జిట్ దారి చూడండి ఎంత జనాల మంది ఉన్నారో అసలు చాలా రద్దీగా అయితే ఉంది అక్కడ. అక్కడ చూస్తే మీకు స్వీట్స్ అయినా ఏమైనా చాలా రకాలుగా తినుబండారాలు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి ఎగ్జిట్లోనే. అక్కడికి వచ్చేసరికి పిల్లన గ్రోవులు అయితే చాలా ఉన్నాయి, పీకలు అవి ఉంటాయి కదా వాయిద్యాలు, మనకు చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి అక్కడ. మేమైతే అట్లా స్ట్రీట్ షాపింగ్ అయితే చేస్తున్నాము అక్కడ. మీరైతే చూడండి ఆ స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉందో మాదైతే. అక్కడ నుంచి మేమైతే ఇక ఇలా బ్యాగ్స్ అని ఇలా క్లాత్స్ అని చూడడానికైతే వెళ్తున్నాము. బట్ ఏంటంటే కాస్ట్ మాత్రం చాలా హెవీగా చెప్తున్నారు. సోమనాథ్ టెంపుల్తో పోలిస్తే ఇక్కడైతే చాలా కాస్ట్ అయితే హెవీగా ఉంది. పిల్లలకు కావాల్సిన డ్రెస్సెస్ కానీ అలాంటి చూడండి శారీస్ కానీ అసలు చాలా బాగుంది కదా. అసలు చూడడానికైతే అసలు చాలా బాగా నచ్చింది. బట్ ఏంటంటే హెవీ కాస్ట్ చెప్తున్నారు. అక్కడ నుంచి అయితే వీటి చూడండి ఒక స్వీట్ ఐటెం అయితే తీసుకున్నాడు. అక్కడ చాలా లైన్లో అయితే అమ్ముతున్నారు కాబట్టి అక్కడైతే తీసుకున్నారు. అక్కడ నుంచి వచ్చేసరికి చెరుకు రసాలు అయితే తాగేసాం. అక్కడ నుంచి చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. చూడండి స్ట్రీట్ షాపింగ్లు ఎంత బాగున్నాయో, చెప్పల్స్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా బాగున్నాయి అక్కడ. అసలు బ్యాంగిల్స్ కానీ అసలు చాలా బాగున్నాయి అక్కడ. మీరైతే చూడండి స్ట్రీట్ షాపింగ్. ముందు రోజు జన్మదిన వేడుకలు ఎంత అట్టహాసంగా జరుగుతుందో చూడండి. డీజేలతోనే పాటలతోనే చాలా అక్కడ నృత్యాలతోనే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ డ్యాన్సులు అయితే బాగా బీభత్సంగా చేసేస్తున్నారు. డీజే మాత్రం అసలు మామూలుగా లేదు అక్కడ. అంతా డీజే సౌండ్లతోని మారి మోగిపోతుంది గుడి అంతా, వాతావరణం అంతా. ఇక్కడంతా జన్మదిన వేడుకలు అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ డే కృష్ణాష్టమి కాబట్టి అంతా డీజేతోనైతే అంతా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా బాగుంది అక్కడ అంతా. ఫ్రెండ్స్ హోటల్కి వచ్చినాం ఫ్రెండ్స్. జ్యోతిలింగ్ వెళ్దామంటే ఆటోలో బాగా అడుగుతున్నారు ఫ్రెండ్స్. మా మొక్కలు చూడండి ఎట్లున్నాయో. వాడు సైకిల్ మీద ఆడుకుంటున్నాడు సెల్తో. మేమైతే ఆటో ఎంగేజ్ మాట్లాడుకొని మేమైతే చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అయితే చూడడానికి వెళ్తున్నాము, టెంపుల్స్. ఇది వచ్చేసరికి ద్వారక యొక్క సిటీ. ఇది చూడండి మీరు, ద్వారక సిటీలో ఎంత బాగుందో, అంత క్లీన్గా ఉంది. అక్కడ చుట్టుపక్కల చూడంగానే మీకు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అక్కడంతా. మీరు అక్కడ చూస్తూ ఉంటే మీరు అక్కడ చూడండి అసలు ఆటోలు కానీ అక్కడ రిక్షాలు కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అక్కడంతా. ఆర్కిటెక్చర్ అయినా కానీ అక్కడ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో కదా. సో మేము ఇక్కడ నుంచి అయితే మొదటకైతే మేము నాగేశ్వర జ్యోతిర్లింగం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ద్వారకా నుంచి ఆల్మోస్ట్ 16 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇప్పుడు 12 జ్యోతిర్లింగాలలో అయినా ఇది ఒక్క జ్యోతిర్లింగము. ఇది వచ్చేసరికి నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా సోమనాథ్ టెంపుల్ లాగానే ఇక్కడ కూడా అలానే ఉంది బైక్తోని అంతా. మనమైతే నాగేశ్వర జ్యోతిర్లింగ టెంపుల్కి అయితే ఎంటర్ అయితే అయిపోయాము. ఎంట్రన్స్లోనే ఇలా ఒక చెక్కతోనైతే ఒక ఇల్లు అయితే కనిపిస్తుంది. మొత్తానికి మేమైతే నాగేశ్వర జ్యోతిర్లింగానికి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇది వచ్చేసరికి నేను 4వ జ్యోతిర్లింగం, నేను దర్శించుకోబోయే 4వ జ్యోతిర్లింగం. ఈ ద్వారకా నుంచి 16 కిలోమీటర్, ఆల్మోస్ట్ 16-17 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. మీరు ఏమైనా ట్యాక్సీ మాట్లాడుకొని అయితే రావాలి. సో ఇది చూడండి మీరు నాగేశ్వర టెంపుల్ ఎలా ఉందో ఇక్కడ. నేను దర్శించుకునే 4వ జ్యోతిర్లింగం. 12లో 4 అయితే పూర్తి అయిపోయినాయి ఇది మాకు. ఈ టెంపుల్కి కూడా మొబైల్స్, ఫోన్స్, కెమెరాస్ మాత్రం నాట్ అలౌడ్. బయటనే డిపాజిట్ చేసి మనమైతే వెళ్ళాలి. చూడండి ఈ దర్శనంకి అయితే ఎంట్రీ ఇక్కడ నుంచే మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే దర్శనంకి అయితే ఎంట్రీ అయితే కావాలి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. అసలు ద్వారకా వచ్చిన వాళ్ళు మాత్రం ఈ టెంపుల్ని అయితే మస్ట్ అండ్ షుడ్గా విజిట్ అయితే చేస్తూ ఉంటారు. సో చూడండి దర్శనం ఎంతమంది వెళ్తున్నారో. అసలు మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం ఆల్మోస్ట్ 2 hours పట్టింది మాకైతే. దర్శనం నుంచి బయటికి రాగానే మేము మళ్ళీ మొబైల్ తీసుకొని అయితే మళ్ళీ టెంపుల్కి అయితే చూడడానికి అయితే వెళ్ళాము. అక్కడ ఇది మీకు క్యాప్చర్ చేయాలి కదా, మీకు ఎలా ఉందో చూపించాలి కదా. సో అందుకోసం అన్నట్టుగా మేమైతే మళ్ళీ మొబైల్ తీసుకొని వచ్చి అయితే మీకు క్యాప్చర్ చేస్తున్నాను. చూడండి ఆ కలరింగ్, టెంపుల్ యొక్క గోపురం చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. కలర్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఆ టెంపుల్ పక్కనే ఒక రివర్ లాంటిది ఉంది. బట్ ఏంటంటే నేను క్యాప్చర్ చేయలేదు. అంటే రివర్ కానీ కాదులే, కోనేరు లాగైతే ఉంది. నేనైతే మీకు క్యాప్చర్ చేయలేకపోయా. సో చూడండి అసలు ఎంత బాగుందో ఆ టెంపుల్ కదా, చాలా చక్కగా ఉంది. సో నా వెనకాల వస్తున్నారు లేడీస్. చూడండి అక్కడ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. లేడీస్ అయినా కానీ జెంట్స్ అయినా కానీ చాలా డిఫరెంట్గా ఉంది వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కోసం మేమైతే క్యాప్చర్ చేస్తున్నాను. మన దగ్గర ఉండదు కదా, సో అందుకోసం అని. నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శించుకొని అక్కడ నుంచి అయితే ఒక 4 కిలోమీటర్ దూరంలో అయితే గోపి తలావ్
టెంపుల్‌కైతే వచ్చాము. చూడండి అక్కడ టెంపుల్ ఎలా ఉందో, టెంపుల్ లాగా లేదు. ఏదో స్ట్రీట్ ఫుడ్ లాగా ఉంది కదా! ఎంట్రన్స్‌లోనే మనకైతే ఫుడ్‌లయితే కనిపిస్తా ఉంటాయి. అక్కడ చెరుకు రసాలు గానీ, ఫుడ్ గానీ, తినడానికి తినుబండారాలు గానీ, షాపింగ్ గానీ చాలా రకాలుగా అక్కడ ఉంటాయి. బట్ మనం ఏందంటే టెంపుల్‌కొచ్చాం కాబట్టి ఫస్ట్ అయితే టెంపుల్‌నయితే విజిట్ చేద్దాం. ఇక్కడ ఏందంటే ఫోన్ కూడా అలౌ ఉండదు గోపి తలావ్‌కి. నేనైతే దొంగతనంగా అయితే క్యాప్చర్ చేశాను. మీరైతే మిస్ కాకుండా అయితే చూడండి. ఇది వచ్చేసరికి గోపి తలావ్ అండి. ఇది మొత్తం దీంట్లో ఏమేమి ఉంటాయో టెంపుల్ కృష్ణుడు ఏమేమి ఉంటాయో మీరైతే చూడండి. ఇది ఇక్కడ ఏందంటే మీకు ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. బట్ నేనైతే దొంగతనంగా అయితే క్యాప్చర్ చేయను. మీరైతే చూడండి. ఈ మందిరం వచ్చేసరికి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. సో, టెంపుల్ చూసేసి మేమైతే బయటికొచ్చేసాము. బయట చూడండి మీకు ఇంతకుముందు చెప్పాను కదా! ఇది ఒక స్ట్రీట్ ఫుడ్ లాగా ఉందని చెప్పి. ఏదైనా తినడానికైతే చాలా రకాలుగా దొరుకుతాయి ఇక్కడ. మీరైతే మిస్ కాకండి మీరైతే తినడానికి. అక్కడ నుంచి మేము బయలుదేరేసి మళ్ళా ద్వారకకైతే బయలుదేరాం. అక్కడ చూస్తున్నారు కదా! బండలతోని పారిగోడలాగా కట్టారు. ఎవరి ల్యాండ్‌కి వాళ్ళైతే పారిగోడలాగైతే కట్టేసుకుంటున్నారు. దారి మధ్యలో మాకైతే నాగేశ్వర టెంపుల్ దగ్గరైతే మళ్ళీ మాకైతే ట్రాఫిక్ అయితే ఎదురైంది. నేను చెప్తున్నాను కదా! ఇగో ఇది చూడండి ఎలా ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారో ఒక బైక్ మీద ఎంతమందో. అక్కడ చూడండి ఒంటెలు కూడా చాలా ఉన్నాయి. అక్కడ నుంచి ఇగో లెమన్ ట్రీ వచ్చేసింది. అక్కడ నుంచి మేమైతే రుక్మిణి టెంపుల్‌కైతే వెళ్ళాము. రుక్మిణి టెంపుల్ దగ్గరనే సముద్రం దగ్గరనే ఆనుకొనైతే ఉంటది మీకు. ఆ సముద్రం దగ్గర నుంచి మీకు చూపిస్తాను ఎలా ఉంటదో ఆ రుక్మిణి టెంపుల్. చూపిచ్చే వ్యూ వచ్చేసరికి వాటర్ వచ్చేసరికి సముద్రమే ఇది. అరేబియా సముద్రమే. బట్ ఏందంటే పిల్ల కాలువ. సముద్రానికెళ్ళే పిల్ల కాలువ. చూడండి అక్కడి నుంచి చూడండి ఎంత బాగుందో అసలు ఆ రోడ్‌వే కానీ, అక్కడ ఆహ్లాదకరంగా కానీ చాలా బాగుంది కదా! అక్కడికొచ్చేసరికి గ్రౌండ్ క్రికెట్ కూడా ఆడుతున్నారక్కడ. ఎక్కడ పడితే అక్కడ గ్రౌండ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసరికి మీరు టెంపుల్‌కి వెనక భాగం చూడండి. మందిర్ యొక్క వెనుక భాగం. అక్కడ చూడండి మందిర్ ఎంత బాగుందో కదా! అంత సముద్ర మట్టానికి కూడా చాలా ఆగిందంటే చాలా గ్రేట్ కదా! అప్పుడున్న ఆర్కిటెక్చర్ అయితే చాలా గ్రేట్ కదా అసలు. అక్కడి నుండి మేమైతే ద్వారకా బస్ స్టాండ్‌కైతే వచ్చేసాము. మాకు ట్రైన్ వచ్చేసరికి పోర్బందర్ నుంచి కాబట్టి మేమైతే పోర్బందర్‌కెళ్ళడానికైతే బస్ స్టాండ్‌కైతే వచ్చేసాము. మేము బెట్ ద్వారకా అయితే మిస్ అయిపోయాము. టైం లేక మేమైతే చూడలేదు. ఇప్పటికైతే ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.